బాపట్ల జిల్లాలోని బాపట్ల సూర్యలంక బీచ్ దగ్గర ఏదైతే ఉందో ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా 4 కార్తీక సోమవారాల నుంచి కూడా మాడా సుబ్రహ్మణ్యం గారు అయితే ఈ యొక్క ఎవరైతే భక్తులు ఉన్నారో అంటే సముద్ర స్థానాలకి పుణ్యస్థానాలకు వచ్చిన భక్తులకి వాళ్ళు దూరం నుంచి వచ్చేసరికి వాళ్ళకి భోజనాలు ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మాడా సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో భోజనాలు భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాటు చేయాలి. పుణ్యస్థానాలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ అధికారులు వాళ్ళ పని వాళ్ళు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఆయన తన వంతు తనుగా అయితే ఇక్కడ ఈ యొక్క భక్తులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ మనతో మాట్లాడటానికి మాడా సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయనతోనే ఇక్కడ ఉన్న పరిస్థితులు అంటే ఎందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు ఇంకా ఈ కార్యక్రమే కాదు అనేక పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా కూడా ఆదుకునే పరిస్థితి చేసిన పరిస్థితి కూడా ఉంది. దాన్ని ఆయన అడిగే తెలుసుకున్నాం. చెప్పండి, ఇక్కడ 4 వారాల నుంచి ఈరోజు 4వ వారం 4 వారాల నుంచి ఎంతమంది భక్తులు అయితే మీరు భోజనాలు ఏర్పాటు చేస్తారు? తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆయన జైలు నుండి బయటకు రావాలని మేము భక్తులందరికీ ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ అన్నప్రసాద కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొనడం, ఎంతమంది వచ్చినా కూడా వంటలు వండుతూ ఉంటారు. సాయంత్రం వరకు వండటం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా సరే పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందరూ తృప్తిగా భుజించాలి, అందరూ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయాలని అందరూ ఏదైతే బాధితులు ఎవరైతే రైతులు కానీ వాళ్ళు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కానీ కూడా ఏ విధమైన సాయం చేశారు? ఇప్పటికీ బయట అయితే మాత్రం మీరు చాలామంది ప్రజలకి ఆయన ఆర్థికంగా కూడా మానవత దృక్పథం ఎలా మీకు? మాకు మా జేజమ్మ గారు అంటే మా నాన్నగారు అమ్మమ్మ గారు ఇది 4వ తరం మాది. జేజమ్మ గారు పేదలకి ఫస్ట్ నుండి ఏదైనా విపత్తుల్లో ఉన్నవండి లేదా శుభకార్యాలు కానివ్వండి, ఆ శుభకార్యాలు ఏవి జరిగినా కూడా మా నాయనమ్మ గారు సహాయం చేస్తూ ఉంటారు. అలానే మా నాన్నగారు సహాయం చేస్తూ ఉండేవారు. మా నాన్నగారు, మా జేజమ్మ గారు, మా తాతగారి నుంచి మాకు ఇది వారసత్వంగా వస్తూ ఉన్నది, పేదలను ఆదుకోవడం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి మా సాయశక్తిలో కృషి చేస్తాం. అభిమానం అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రత్యేకంగా అంటే ఆయన ఇబ్బందుల్లో ఉన్నా కూడా మీరు కూడా మీ సొంత సోదరులాగా భావించి మీరు చాలా బాధపడిన పరిస్థితి కూడా ఉందని కూడా పరిస్థితి. ఎందుకు అంత అభిమానం ఏంటి? మేము చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళటం అది దుర్మార్గం అని మా కుటుంబం మొత్తం 4 రోజులు సరిగ్గా భోజనాలు కూడా చేయలేదు. మేము మా ఊరిలో పెద్దంటమ్మ తల్లిని అలాగే గణపవరంలో ఉర్లమ్మ తల్లికి మొక్కున్నాం. మా ఊరిలో పెద్దంటమ్మ తల్లికి 116 పోతులు జైలు నుంచి బయట రాగానే సమర్పిస్తామని మొక్కుకోవటం, వెంటనే చంద్రబాబు నాయుడు గారు రాగానే మేము మొక్కులు కూడా తీర్చడం జరిగినది. వాస్తవం అయినది ఇది ముమ్మాటికి నిజం. అది నేనందరికీ ప్రజలకు తెలియపరుస్తాను. ఈ పరిస్థితి మాడా సుబ్రహ్మణ్యం గారు ఎప్పటికీ కూడా టీడీపీతోనే చంద్రబాబు నాయుడు అడుగులో అడిగేస్తూ ఆయనతోనే ముందుకు సాగుతాం. ఇక్కడ ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కానీ ప్రజలకి అండగా ఉండటం వచ్చింది. దానికే మేము టీడీపీని వదలకుండా టీడీపీతోనే ఉన్న పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు కూడా మా బాపట్ల సంబంధించి బాపట్ల అనేక అభివృద్ధి గతంలో చేసిన పరిస్థితి అయితే ఉంది. దానికి మేము ఎప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఎమ్మటే అడుగులో అడిగేస్తూ కూడా ఉంటామని కూడా మాడా సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఆయన ప్రస్తుతం ప్రెసిడెంట్గా కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలకి అనేక విధమైన ఎవరికి కూడా ఇబ్బందులు కలిగినా కూడా ఆయన సొంత డబ్బులతో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కొంతమందికి చదువుకోవడానికి డబ్బులు లేని పరిస్థితులు అలాగే కొంచెం ఎవరైతే దీనంగా ఉన్న పరిస్థితి ఉందో వాళ్ళని కూడా ఆయన ఆదుకుంటూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మాత్రం భోజనాలు అంటే 4 వారాల నుంచి కూడా ఆయన భోజనాలు ఏర్పాటు చేస్తూ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఆయన
చూసిన పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతం మనం మరికొందరు భోజనం చేసే వాళ్ళతో ఉన్నాం. వాళ్ళని భోజనం ఎలా ఉంది అనేది కూడా అడిగి తెలుసుకున్నాం. బాబు, భోజనాలు ఎలా ఉన్నాయి? ఏమేమి ఉంది? సాంబార్ కూడా ప్రస్తుతం భోజనం చేసే భక్తులు కూడా ఉన్నారు. భోజనాలు చేస్తున్న భక్తులు కూడా ఇక్కడ చాలా రుచిగా కూడా వంటలు ఉన్నాయి. మన ఇంట్లో వండుకున్నట్లుగానే ఆయన ఏర్పాటు చేశారు. ఆయనకి మా అందరూ భక్తులు కూడా చాలా ఆయన మంచిగా ఉండాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో నాగేశ్వరరావు, 99 ఛానల్, బాపట్ల.